హలో అండ్ వెల్కమ్ టు ఐఏసి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఉగాది విషెస్. అండ్ మనం ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. నిన్న ఆల్మోస్ట్ ఏం జరిగింది అనేది అప్డేట్స్ చూసాము. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్లో దానికి ఏదైతే ఈ రోజు మనం చెప్పుకున్నామో కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించి పూర్తిగా అంటే మనకి స్టాటిక్ పాయింట్స్, కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక డేకి సంబంధించింది, అలాగే ఇనాగ్రేషన్కి సంబంధించిందిగా కూడా చెప్పొచ్చు. ఏప్రిల్ 10th ఎవ్రీ ఇయర్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ హోమియోపతి డే. ఏప్రిల్ 10th అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డేని పురస్కరించుకొని అంటే ఈ డేని బేస్ చేసుకొని ఒక ఢిల్లీలో మనకి ఒక ఇనాగ్రేషన్ని కూడా చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. అదే ఈ కరెంట్ అఫైర్. సో ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము టు ఇనాగ్రేట్ హోమియోపతి సింపోజియం ఆఫ్ వరల్డ్ హోమియోపతి డే 2024. సో 2024కి సంబంధించిన థీమ్ ఇలా ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చినప్పుడు హోమియో పరివేర్ అండ్ వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ. హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ, ఒకే ఆరోగ్యం ఒకే కుటుంబం అన్నట్టుగా ఈ థీమ్ అనేది ఉంది ప్రపంచ హోమియోపతి దినోత్సవానికి సంబంధించి. వరల్డ్ హోమియోపతి డే ఎప్పుడు 10th April అండ్ థీమ్ వచ్చేటప్పటికి హోమియో పరివార్, వన్ హెల్త్ అండ్ వన్ ఫ్యామిలీ. 2023లోనేమో ఓన్లీ వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంది. 2022లోనేమో హోమియోపతి పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్. ఎందుకంటే ఈ థీమ్స్కి సంబంధించి చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది ఉందండి. ఆ కన్ఫ్యూజన్ని కొంచెం మనకి క్లారిటీగా కనిపించాలనే ఉద్దేశంతో, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు 2024, 23, 22కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. 2022లో వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ అని ఉండేది. 2024కి హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ అనే థీమ్ని తీసుకొచ్చారనమాట. 17th సెంచరీలో జర్మనీకి సంబంధించిన క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూయల్ హానిమోన్. సో మనకి క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూయల్ హానిమోన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన వల్ల యాక్చువల్గా మనకి హోమియోపతి అనేది ప్రపంచంలో చాలా పాపులర్ అయిందంట. ఒక రకంగా ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా కూడా ఇది కన్సిడర్ చేస్తారు ప్రపంచంలో, ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా. సో ఈయనని పురస్కరించుకునే అండ్ వీ హ్యావ్ అ వరల్డ్ హోమియోపతి డే ఆన్ April 10th ఎవ్రీ ఇయర్. సో దీని సందర్భంగా ఒక సింపోజియం, ఒక సెమినార్ కాన్ఫరెన్స్ లాంటి దాన్ని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు 10th and 11th April యశోభూమి ఢిల్లీలో జరగనుంది, దాన్ని ప్రారంభించారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే ఒకసారి దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఒకటి, April 1st ఒడిస్సా డే, ఆర్బీఐ ఫౌండేషన్ డే. ఒడిస్సా డేని ఉత్కల్ దివాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ April 2nd వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అని చెప్పేసి అనొచ్చు. April 4th ఇంటర్నేషనల్ మైనింగ్ అవేర్నెస్ డే. సో ఇది మైనింగ్ కదండి, మైన్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే. సో మందు పాత్రలకి సంబంధించి ఉంటుంది కదా, దానికి సంబంధించిన అవేర్నెస్ దినోత్సవం. April 5th జాతీయ సముద్రయాన దినోత్సవం. April 7th వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది April 7th. అండ్ April 10th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ హోమియోపతి డేగా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియాలో ఫాదర్ ఆఫ్ హోమియోపతి అని బాబు రాజేంద్ర లాల్ దత్తా గారిని పిలుస్తారంట. ఇన్ ద వరల్డ్ ఫాదర్ ఆఫ్ హోమియోపతి శామ్యూయల్ గారు, ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ హోమియోపతి బాబు రాజేంద్ర లాల్ గారుగా చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద, ఇదేమో హోమియోపతికి సంబంధించింది. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని చరకాన్ని చెప్పడం జరుగుతుంది అంట. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి ఉంటుంది. ఏ అంటే ఆయుర్వేద అని, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి అని, యు అంటే ఉనాని అని, ఎస్ అంటే సిద్ధ అని, హెచ్ అంటే హోమియోపతిగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మినిస్టర్ గా ఎవరున్నారంటే సర్బానంద సోనోవాలా గారు ఉండడం జరిగింది. సర్బానంద సోనోవాలా గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన మినిస్టర్ గా ఉన్నారు. దాంతో పాటుగా పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కి సంబంధించిన మినిస్టర్ గా కూడా సర్బానంద సోనోవాలా గారే ఉన్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ హోమియోపతి డే అండ్ రిలేటెడ్ థీమ్ హోమియో పరివార్, వన్ హెల్త్ అండ్ వన్ ఫ్యామిలీ అనేది దీని యొక్క థీమ్ గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి శక్తి అని చెప్పేసి రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. ఈ శక్తి ఏంటి అంటే, ఈ పేరు మీదట మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ మనకి సంస్కృత మంత్రిత్వ శాఖ అనేది ఇటీవల ఒక శక్తి అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇది ఏంటి అనేది చూద్దాం. సంగీత్ నాటక అకాడమీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉన్న సంగీత నాటక అకాడమీ ఆర్గనైజర్స్ ఫెస్టివల్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆఫ్ 7 శక్తి పీఠాస్. 7 శక్తి పీఠాల దగ్గర సంగీత నాటక అకాడమీ సంగీతం మరియు నాట్య పండుగని నిర్వహించనుంది.
దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ టు ద శక్తి పీఠాస్. చాలా మంది ఇండియా మొత్తానికి టోటల్గా 51 శక్తి పీఠాస్ ఉన్నాయని కొంతమంది చెప్తారు ఇండియాలో, అండ్ లేకపోతే 108 శక్తి పీఠాల గురించి చెప్తా ఉంటారు. కొంతమంది 18 అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయని ఇలా చెప్తా ఉంటారు. అయితే ఇండియాలో ఉన్న శక్తి పీఠాస్లో ఏవైతే ఇట్లా అనుకుంటా ఉన్నామో, ఇందులో 7 శక్తి పీఠాస్ దగ్గర ఆ డిఫరెంట్ ప్లేసెస్లో మనకు ఒక కల్చరల్ ఈవెంట్స్ని నిర్వహించబోతుంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉన్న సంగీత నాటక అకాడమీగా చెప్పొచ్చు. ఆ 7 శక్తి పీఠాస్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో సాధారణంగా గుజరాత్లో అంబాజీ అనే ఒక ప్రాంతం ఉంది, అది ఒకటి. నెక్స్ట్ మహాలక్ష్మి మనకి కొల్హాపూర్ మహారాష్ట్ర దగ్గర ఉంది. ఇది వచ్చేటప్పటికి గుజరాత్ దగ్గర ఉందన్నమాట ఒక శక్తిపీఠ, ఇక్కడ ఒకటి నిర్వహిస్తారంట. రెండోది మహారాష్ట్ర దగ్గర ఉందన్నమాట ఇంకొకటి, కొల్హాపూర్ దగ్గర మహాలక్ష్మి శక్తిపీఠం అదొకటి. మూడోది వచ్చేటప్పటికి జయదుర్గ శక్తిపీఠం జార్ఖండ్ దగ్గర ఉంది. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ దగ్గరున్న మహాకాళేశ్వర శక్తిపీఠం అనేది ఒకటి. ఐదోది వచ్చేటప్పటికి ఉదయ్పూర్ త్రిపురలోని త్రిపుర సుందరి శక్తిపీఠం ఏదైతే ఉందో అది ఒకటి. ఆరోది అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్, కామాఖ్య శక్తిపీఠం ఏదైతే ఉందో అది ఒకటి. జ్వాలాముఖి టెంపుల్, జ్వాలాముఖి అండ్ హిమాచల్ ప్రదేశ్. ఇదంటే మనకి జనరల్ గా ఈ యొక్క మూవీ ఉంటుంది కదా జూనియర్ ఎన్టీఆర్ గారిది శక్తి మూవీ అని చెప్పేసి ఉంటుంది చూసారు, అందులో శక్తి పీఠాస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జ్వాలాముఖి టెంపుల్ కూడా చూపిస్తూ ఉంటారు, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో యాక్చువల్గా ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలోనే శక్తి పీఠాల కంటూ ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట. కాకపోతే ఈ శక్తి పీఠాల మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అమ్మవారికి సంబంధించి లేకపోతే ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన ఒక హిస్టారికల్ ఏమంటారు థింగ్ తోటి మనకి ఈ శక్తి పీఠాస్ అన్ని ముడిపడి ఉన్నాయన్నమాట. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైనవి కామాఖ్య అస్సాం దగ్గర ఉన్నది, జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నది, త్రిపుర సుందరి ఏదైతే త్రిపుర టెంపుల్ దగ్గర ఉన్నది, జయదుర్గ జార్ఖండ్, మహాకాళేశ్వర మధ్యప్రదేశ్, మహాలక్ష్మి కొల్హాపూర్ అండ్ యాజ్ వెల్ as అంబాజీ. ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నిటి దగ్గర కూడా ఫెస్టివల్స్ ని నిర్వహించనున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో మనకి మ్యూజిక్స్ ఉంటాయి, అలాగే క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి. లైక్ క్లాసికల్ డాన్సెస్ అంటే తమిళనాడుకి స్టేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ గా భరతనాట్యాన్ని చెప్పొచ్చు. అలాగే మనకి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ గా కూచిపూడి అనే దాన్ని చెప్పొచ్చు శాస్త్రీయ నృత్యంగా. ఒడిస్సీ అనే క్లాసికల్ డాన్స్ ఒడిస్సాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సట్రియా అని చెప్పేసి ఇంకొక నృత్యం ఉంది, ఇది అస్సాంకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సట్రియా అస్సాం, ఒడిస్సీ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, భరతనాట్యం తమిళనాడు, కథకలి మోహిని అట్టం కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ ఇండియా. సో ఇలాంటి క్లాసికల్ డాన్సెస్ చాలా ఉన్నాయి కదా, క్లాసికల్ డాన్సెస్ కావచ్చు దానికి రిలేటెడ్ గా సో ఆ స్టోరీని రిప్రజెంట్ చేస్తూ ఈ టెంపుల్స్ లో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, శక్తి అనేది ఉంది కదా, రీసెంట్ గా ఈ ఈవెంట్ జరగబోతుంది ఇండియాలో, టోటల్ గా 9 ప్లేసెస్ లో జరుగుతుందని ఇస్తారు, కానీ టోటల్ గా ఎన్ని ప్లేసెస్ లో జరుగుతుంది 7 శక్తి పీఠాస్. సో ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే వేరే పేరు ఇవ్వచ్చు అనమాట, ప్రైమ్ మినిస్టర్ అనో లేకపోతే ఇంకొకటో. సో మనకి ఎవరు నిర్వహిస్తున్నారు, సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తుంది. ఎవరి కింద ఇది ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కి జి కిషన్ రెడ్డి గారే మనకి మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. జి కిషన్ రెడ్డి గారు అండ్ ప్రెసెంట్ ఏమంటాం మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గా కూడా చెప్పొచ్చు. ఈయనే హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం దగ్గర నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం అనే దాన్ని కూడా ప్రారంభించారు ఫౌండేషన్ ని. సో ఈ సంవత్సరమే అది స్టార్ట్ అయింది. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, సో శాసనాన్ని చదవడాన్ని ఏమని చెప్పేసి అంటాం మనం, ఎపిగ్రఫీ అంటాం. ఆ ఎపిగ్రఫీ సంబంధించిన మ్యూజియం ని నేషనల్ లో ఫస్ట్ టైం గా మనకి సాలార్జంగ్ మ్యూజియం లో ఒక బ్లాక్ దగ్గర జి కిషన్ రెడ్డి గారే ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచెస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ ఫుడ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్. సో ఆహార భద్రతకి సంబంధించి ఢిల్లీలో రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ని, అవగాహన సంబంధించిన క్యాంపెయిన్ ని ఎక్కడ లాంచ్ చేసింది, ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకి ఫుడ్ అనేది ఢిల్లీలో చూసుకున్నట్టయితే మీకు స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ స్టాండర్డ్ లో ఉండాలి, ఎలా ఉంటాయి ఫుడ్ స్టాల్స్, ఎలా ఉన్నాయి, ఈ అవగాహన అంతా కూడా కల్పిస్తారు. అదే ఈ కరెంట్ అఫైర్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఢిల్లీలోనే లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ జూన్ 7న ఫుడ్ సేఫ్టీ డే, ఆహార భద్రతా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు జూన్ 7 అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి ఈ ఫుడ్ అనగానే ఇంకొక ఆర్గనైజేషన్ కూడా గుర్తుండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆహార భద్రత ఆర్గనైజేషన్ ఇది. సో ఆహారం మరియు వ్యవసాయం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కి సంబంధించింది. ఇది వచ్చేటప్పటికి రోమ్ ఇటలీలో ఉందన్నమాట. ఆహారం మరియు వ్యవసాయం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్. నెక్స్ట్
ఇది ఎక్కడుందంటే రోమ్, ఇటలీలో. ఇటలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా జార్జియో మిలానీ అనే పర్సన్ ఉన్నారు. జార్జియో మిలానీ అండ్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. ఇటలీలోనే 2024 కి సంబంధించిన G7 సమిట్ అనేది కూడా జరుగుతుందన్నమాట. సో అది ఒకటి. ఈ ఇటలీలో రోమ్ అనేది ఉంది. ఆ రోమ్ లో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ డే అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి దీనికోసం అని చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఈ కరెంట్ అఫైర్. అయితే ఈ కరెంట్ అఫైర్ ని చూడగానే మనకి ఇంకొక 2 కరెంట్ అఫైర్స్ రివైజ్ చేయగలగాలి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. దానికి కారణం 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ని ఎలాగ గుర్తించారు అంటే మనకి మిల్లెట్స్ ఇయర్ కింద గుర్తించారు. చిరుధాన్యాలు అంటాం కదా, అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద 2023ని గుర్తించారు. 2024 కెమెలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వంటలకి సంబంధించిన అంతర్జాతీయ సంవత్సరంగా 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమెలాయిడ్స్. అయితే 2023 ఏదైతే థీమ్ ఉందో అది మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఆ ఎండింగ్ సెరమనీ అనేది మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ లో జరిగింది. అక్కడ ప్రపంచానికి సంబంధించిన చాలా మంది ఇంపార్టెంట్ వ్యక్తులు పాల్గొన్నారు. అందులో ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ తో పాటు ఇండియాలో ఉన్న మనకి ఒక పర్సన్, ఆమెని క్వీన్ ఆఫ్ మిల్లెట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటారంట. క్వీన్ ఆఫ్ మిల్లెట్స్ ఇన్ ఇండియా. ఆమె పేరు రాయ్మతి గరియా అండ్ ఒడిస్సాలోని కోరాపుట్ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి. ఒడిస్సాలోని కోరాపుట్ కి సంబంధించిన పర్సన్ మనకి ఎవరు అంటే రాయ్మతి గరియా గారిగా చెప్పొచ్చు. సో ఈమెని రీసెంట్ గా ఈ ఆర్గనైజేషన్ ఈ ఎండింగ్ సెరమనీకి పిలవడం జరిగింది. అది ఒక కరెంట్ అఫైర్. ఇంకొకటి చూడండి, హిమాచల్ ప్రదేశ్ లో కాటన్ క్యాండీ అనే దాన్ని, పీచ్ మిఠాయి ఉంటుంది కదా, కలర్ కైండ్ ఆఫ్ థింగ్. సో కాటన్ క్యాండీని బ్యాన్ చేశారు ఈ సంవత్సరం. అంతకు ముందు చాలా స్టేట్స్ లో బ్యాన్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ గా అయితే 2024 లో హిమాచల్ ప్రదేశ్ లో ఈ అదేదైతే మనకి పీచ్ మిఠాయి అంటాం కదా, ఆ కాటన్ క్యాండీ మీద కలర్స్ ని యూజ్ చేయడం వల్ల అండ్ డిసీజెస్ వస్తున్నాయంటే ఎక్కువగా చిన్నపిల్లల్లో, అందుకని కొంతకాలానికి దీన్ని మనకి నిలిపివేయడం జరిగింది అనమాట, బ్యాన్ చేయడం జరిగింది. సో అది ఇంకొక న్యూస్. ఇది కూడా ఫుడ్ కి రిలేటెడ్ గా కదా, సో అందుకనే ఇవన్నీ మనం ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. బట్ మన బేస్ కరెంట్ అఫైర్ ఏంటి ఈరోజు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ని ఎక్కడ లాంచ్ చేసింది, ఢిల్లీ కేంద్రంగా లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ని చూడండి, 43rd బ్యాచ్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మళ్ళీ చూద్దాం, 43rd బ్యాచ్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్ గా లాంచ్ అయిందనమాట. సో మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి సంబంధించిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సమాచారానికి సంబంధించి ఉంటారు కదా, సో ఈ సమాచార మంత్రిత్వ శాఖ, సమాచారానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన మెయిన్ ఆఫీసర్స్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. సో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ సురక్ష భారత్ అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట, సైబర్ సురక్ష భారత్. సో దీంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు డిజిటల్ కరెన్సీని, యూపీఐని ఇవన్నీ ఎక్కువగా వాడుతున్నాం కదా, ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనీ అనేది అకౌంట్స్ లోంచి మనకి డిసపియర్ అయిపోవడం, చాలా డిఫరెంట్ గా మన డేటా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం. ఏదైనా ఒక లోన్ తీసుకుంటున్నారు అనుకోండి, కొన్ని యాప్స్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సో మన ఫోన్ లో ఉన్న ఫోన్ నెంబర్స్, పిక్స్ అంటే ఇమేజెస్, డేటా ఇవన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, వాళ్ళ తర్వాత వీళ్ళని కాల్ చేసి బెదిరించడం, ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. సో కాబట్టి వీటన్నిటికీ ఒక పోలీస్ స్టాప్ పెట్టాలి అంటే మనకంటూ ఒక వింగ్ ఉండాలి. ఇప్పటిదాకా ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే దీనికి సంబంధించి కొన్ని మనకి స్పెషల్ కేసెస్ తీసుకోవడం ఇలాంటివి జరిగాయి. అలా కాకుండా సైబర్ కి సంబంధించి పూర్తిగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కంక్లూడ్ చేయడానికి సైబర్ సురక్ష భారత్ అనేది తీసుకొచ్చి ఇక్కడ చూడండి, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు కూడా టైఅప్ అయ్యి ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఎలా సార్ట్ అవుట్ చేయాలి వీటి మీద ఒక ట్రైనింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. 43rd బ్యాచ్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ సైబర్ సురక్ష భారత్ గా చెప్పొచ్చు అనమాట. దీనికి మనం ఒక కరెంట్ అఫైర్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుని దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రీసెంట్ గా ఆర్బీఐ కావచ్చు, చాలా ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార మంత్రిత్వ శాఖ కూడా ఇండియాలో చాలా మందికి వార్నింగ్ ఇచ్చింది అనమాట. ఇండియన్ సిటిజన్స్ కి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా ఉండండి అండ్ బికాస్ ఆఫ్ జ్యూస్ జాకింగ్ అని. సో ఇది వరకు ఏంటి అంటే జనరల్ గా మనకి పిన్స్ అవి చెప్పొద్దు, లేకపోతే మన మొబైల్ పాస్వర్డ్స్ అవి చెప్పొద్దు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట.
సో ఇప్పుడు ఏమైందంటే మనకి చార్జర్ ఉంటుంది కదండి. సో ఈ చార్జర్ని మీరు మెట్రోస్ దగ్గర కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్స్లో పబ్లిక్ ఏదైతే ఏ చార్జబుల్ ఏరియాస్ ఉంటాయో, పబ్లిక్ ఏరియాస్లో ఏవైతే చార్జబుల్ పోర్ట్స్ ఉంటాయో అక్కడ కనుక మీ చార్జర్ని యూస్ చేసుకుని పెట్టి ఛార్జింగ్ పెట్టుకున్న ఆ టైంలో కూడా హ్యాకింగ్ అనేది జరుగుతుందంట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చార్జర్ వైర్స్ అన్నిటికీ కూడా డ్యూయల్ సిస్టమ్ ఉంటుందంట. ఒకటి ఛార్జింగ్, ఇంకొకటి డేటా ట్రాన్స్ఫర్కి సంబంధించి. దాన్నే యూస్ చేసుకుని మన మొబైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నారంట. దాన్ని జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి అంటున్నారు. అలర్ట్ గా ఉండండి అని ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అది జ్యూస్ జాకింగ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని ఆపాలి అంటే అందుకని చెప్పేసి ఇలాంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. అదే సైబర్ సురక్ష భారత్ గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. అది కూడా అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ గా చెప్పొచ్చు. అర్త్ అబ్జర్వేటరీ ఉపగ్రహం. ఇలాంటి శాటిలైట్స్ ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు. సాధారణంగా ఈ శాటిలైట్స్ ని అర్త్ యొక్క లోవర్ ఆర్బిట్ లో మనకి పెట్టడం జరుగుతుంది, ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది అర్త్ కి సంబంధించిన డిఫరెంట్ ఫినామినాస్ ని క్యాప్చర్ చేస్తుంది. అర్త్ కి సంబంధించి, భూమికి సంబంధించిన డిఫరెంట్ ప్లేసెస్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వెదర్ కి సంబంధించిన కొంత డేటాని కావచ్చు, అంటే ఎట్లా ఉంటుంది, డిజాస్టర్స్ కి సంబంధించిన డేటాని కావచ్చు, ఇలా డిఫరెంట్ డేటాస్ ని అర్త్ కి సంబంధించి, భూమికి సంబంధించి మనకి ఇమేజెస్ రూపంలో కానీ అండ్ శాటిలైట్ డేటా రూపంలో కానీ ఇచ్చేది అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఇండియాకి సంబంధించి ఆల్రెడీ ఇస్రో లాంటివి ఈ అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ ని గతంలో లాంచ్ చేసి యూస్ చేస్తున్నాయి కూడా. అయితే ఫస్ట్ టైం ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ యొక్క అబ్జర్వేటరీ ఉపగ్రహం అనేది TSAT-1A అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. TSAT-1A అనే దాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఈ కంపెనీయే దీన్ని నిర్మించింది. సో అసెంబ్లింగ్ మొత్తం అంతా కూడా కర్ణాటకలోని బెంగళూరులో కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ అయిపోయింది US యొక్క సహకారంతో జరిగింది ప్రాజెక్ట్ అంతా కూడా. టాటా వాళ్ళ హెల్ప్ తీసుకుని చేశారు. చేసిన తర్వాత దీని టెస్టింగ్ ఎక్కడ చేశారంటే USAలోని కెనడీ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో మనకి అక్కడ 7th ఏప్రిల్ రోజున సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ఫాల్కాన్ 9 రాకెట్ తో, స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ఏదైతే ఉందో ఆ రాకెట్ ద్వారా మనకి కెనడీ స్పేస్ సెంటర్ USAలో 7th ఏప్రిల్ రోజున దీన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు అండ్ టెస్ట్ చేశారు కూడా. అదే TSAT-1A గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని కూడా పిలుస్తారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అని కూడా అంటారు. ఇండియా యొక్క ఫస్ట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లేదా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం GSAT-1 గా చెప్పడం జరుగుతుంది అనమాట. అదే గనుక మనకి ప్రైవేట్ సెక్టార్ అయితే TSAT-1A గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే కనుక ఇండియా చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య L1 సూర్యుడి కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ఏదైతే ఎక్స్పోసాట్ ఉందో దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్పోసాట్ నేమో PSLV C58 అనే లాంచ్డ్ వెహికల్ తో అయితే దీన్ని PSLV C57 అనే లాంచ్డ్ వెహికల్ తో ఆదిత్య L1 అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఇండియా యొక్క మెయిన్ టార్గెట్ దేని మీద ఉందంటే గగనయాన్ మీద ఉండడం జరిగింది. సో ఇది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే దీనికి రిలేటెడ్ గా ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. అలాగే కొన్ని రీసెంట్ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి 2023-24 అంతకు ముందర కూడా. కొన్ని ఇంపార్టెంట్ గా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్ లో కూడా యూజ్ అవుతాయి, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రైవేట్ అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఇండియాకి సంబంధించి ఏది అంటే TSAT-1A అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అలా ఇండియాలోనే మనకి ఫస్ట్ టైం ఒక రోబోట్ ని పంపబోతున్నారు స్పేస్ లోకి గగనయాన్ మిషన్ ద్వారా. దాని పేరు వ్యోమమిత్రగా చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ ఆయుర్వేద కెఫే అనేది ఇండియాలో న్యూఢిల్లీలో ప్రారంభమైంది. సో సేమ్ ఇలాంటిదే మనకి ఇంకొకటి ఏంటంటే ఇగ్లూ కెఫే అనమాట. ఇండియాలోనే ఫస్ట్ టైం దీన్ని జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ప్రారంభించారు. ఇగ్లూ కెఫే. ఆయుర్వేదానికి సంబంధించిన కెఫే ఏమో మనకి న్యూఢిల్లీలో ప్రారంభించారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాస్ట్ సెన్సస్ ని ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టేట్ బీహార్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది బీహార్ అనమాట. దాంతో పాటుగా ట్రాఫిక్ ఆడిట్ అనే దాన్ని కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇండియాలో బీహార్ గానే చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ ని రీసెంట్ గా బెంగళూరు కర్ణాటకలో ప్రారంభించడం జరిగింది. వాటర్ మెట్రో సిస్టమ్ ని కొచ్చి కేరళలో ప్రారంభించారు. అండర్ వాటర్ మెట్రో సిస్టమ్ ని కోల్కతా వెస్ట్ బెంగాల్లో ప్రారంభించారు. సో ఇవన్నీ రీసెంట్ గా ఫస్ట్ ఇనిషియేటివ్స్ అనమాట. అంటే ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడా జరగనటువంటివి ఈ ప్లేసెస్ లో ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యాయి. సో అవి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఫెస్టివల్ కి సంబంధించింది. లైక్ మన తెలుగు స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాదిని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో
మహారాష్ట్రలో సేమ్ అదే ఫెస్టివల్ ని మనకి గుడి పడ్వా ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేసుకుంటారంట. గుడి పడ్వా ఫెస్టివల్. సో ఇది వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్రలో సెలబ్రేట్ చేసుకునే ఇంపార్టెంట్ ఫెస్టివల్. లైక్ తెలుగు స్టేట్స్ లో ఉగాది పండుగ కావచ్చు. సో ఇలాంటి వాటిని ఎలా జరుపుకుంటారో అలాగే ఇదే పండుగని మనకి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, అది రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, సో ఇలాంటి ప్రాంతాల్లో ఎస్పెషల్లీ దీన్ని ఏమని పిలుస్తారంటే చైత్ర నవరాత్రి అని పిలుస్తారంట. జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి పండుగని నవరెహ పండుగ అని చెప్పేసి పిలుస్తారంట. సో ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్గా ఉంటాయన్నమాట దానికి సంబంధించింది. అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర యొక్క గవర్నర్గా రమేష్ బయాస్ గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో మనకి తవీ ఫెస్టివల్ అనేది జరిగింది 2024లో. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా జమ్మూ కాశ్మీర్లో షికారా ఫెస్టివల్ అని, ట్యూలిప్ ఫెస్టివల్ అని, ఇలాంటి పండుగలన్నీ జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ పర్పుల్ ఫెస్టివల్. ఇది మనకి రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్ అని చెప్పేసి ఉండేది. ఆ మొఘల్ గార్డెన్ నేమ్ ని అమృత ఉద్యాన్ కింద చేంజ్ చేశారు. ఇన్ రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ నేమ్ ఈస్ చేంజ్డ్ యాజ్ అమృత ఉద్యాన్. సో అమృత ఉద్యాన్లో మనకి పర్పుల్ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా కండక్ట్ చేశారు. లడాక్ లోని లే అనే ప్రాంతంలో డోస్మోచే పండుగ అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అటుకుల్ పొంగల్ అనేది కేరళలో రీసెంట్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా సెలబ్రేట్ చేసిన ఫెస్టివల్స్ అండి. దాంట్లో ఒకటి ఈ రోజు మనం చెప్పుకుంటున్న గుడ్ పడ్వా ఫెస్టివల్. ఇది మహారాష్ట్రలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘంలో వన్ ఆఫ్ ద మెంబర్గా, సభ్యుడిగా సెంట్రల్ రీసెంట్ గా మనకి మనోజ్ పాండా గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా మనోజ్ పాండా, గుర్తుపెట్టుకోండి. 16th ఫినాన్స్ కమిషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా రీసెంట్ గా అపాయింట్ అయిన వ్యక్తి మనోజ్ పాండా గారు. సో ఒకసారి ఈ ఫినాన్స్ కమిషన్ గురించి చూద్దాం. సో ఆర్టికల్ 280 ప్రకారం చూసుకున్నట్టయితే ఎవ్రీ 5 years వన్స్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఈ ఫినాన్స్ కమిషన్ ని కంపోజ్ చేస్తారు. అంటే ఇందులో ఉన్న చైర్పర్సన్ ని, 4 మెంబర్స్ ని, వీళ్ళందరినీ అపాయింట్ చేసేది మనకి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. ఈ ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు ఎన్నోది అంటే 16th ఫినాన్స్ కమిషన్ అన్నమాట. సో దీంట్లో మనకి చైర్పర్సన్ గా అరవింద్ పనగారియా గారు ఉన్నారు. ఇది వరకు నీతి ఆయోగ్ కి సంబంధించి వైస్ చైర్పర్సన్ గా కూడా ఈయన వర్క్ చేశారనమాట, అరవింద్ పనగారియా గారు. ఈయన ఇప్పుడు రీసెంట్ గా ఎంపికయ్యారు. అండ్ మెంబర్స్ వచ్చేటప్పటికి అన్నీ జార్జ్ మాథ్యూ, అలాగే అజయ్ నారాయణ్ జా అండ్ సౌమ్య కంటి ఘోష్ గారు, అలాగే నెక్స్ట్ అజయ్ నారాయణ్ జా గారు, అన్నీ జార్జ్ మాథ్యూ గారు, వీళ్ళ ముగ్గురు ఉన్నారనమాట. వీళ్ళతో పాటు ఇప్పుడు మనోజ్ పాండా గారు కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ మనకి మెయిన్ గా కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి 1951లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అప్పుడు దానికి చైర్పర్సన్ గా ఉన్నది కేసీ నియోగి గారు. సో కేసీ నియోగి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ గా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికన్నా ముందర 15th ఫినాన్స్ కమిషన్ ఉండేది, 15వ ఆర్థిక సంఘం. దానికి అధ్యక్షులుగా ఎన్కే సింగ్ అని చెప్పేసి ఈ పర్సన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ December 2023లో స్టార్ట్ అయిందనమాట. సో దీనికి సంబంధించి చైర్పర్సన్ గా మనకి ఇప్పుడు అరవింద్ పనగారియా గారు ఉండడం జరిగింది. సో రీసెంట్ గా కొన్ని అపాయింట్మెంట్స్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నవి రివిజన్ చేద్దాం. ఒకటి షెఫాలి శరణ్ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్ శ్రీనివాస పల్లియా గారు, విప్రోకి సంబంధించిన దానికి ఈయన హెడ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ సంజయ్ నాయర్ గారు ఆస్కామ్ కి సంబంధించి రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పవన్ ధావలూరి ఉన్నారో ఆయన రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ రీసెంట్ అపాయింట్మెంట్స్ అని. పవన్ ధావలూరి, సంజయ్ నాయర్ గారు, సో నెక్స్ట్ శ్రీనివాస్ పల్లియా గారు, అలాగే నెక్స్ట్ షెఫాలి శరణ్ గారు. యాక్సిస్ క్యాపిటల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన ఒక వింగ్ అనమాట. యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన వింగ్ యాక్సిస్ క్యాపిటల్. దీనికి అతుల్ కుమార్ గారు ఎవరైతే ఉంటారో సో ఆయన రీసెంట్ గా చైర్పర్సన్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ రోజు కరెంట్ అఫైర్ 16th ఫినాన్స్ కమిషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా మనోజ్ పాండా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు. మనకి సిట్వీ పోర్ట్ ఏదైతే ఉందో, సిట్వీ పోర్ట్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇండియా తన ఓన్ చేసుకుంది. అంటే అక్కడ ఉన్న ఆపరేషన్స్ ని, ఒక కంట్రీ లోపల ఉన్న పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆపరేషన్స్ ని ఇండియా నిర్వహించనుందనమాట. దానికి సంబంధించిన రైట్స్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారాన్ని చేజెక్కించుకుంది. ఇలాగా 2వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియా ఇలాంటి అధికారాన్ని చేజెక్కించుకోవడంలో సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా సిట్వీ ఆర్డర్ ని చెప్పొచ్చు. సో ఇండియా సో ఫార్
ఆల్రెడీ గాట్ రైట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ చాబార్ పోర్ట్ అనమాట. సో రైట్స్ అనే కన్నా లైక్ ఒక సహకారం లాంటిది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అసిస్టెన్సీ లాంటిది అని చెప్పొచ్చు అనమాట. ఇరాన్ కి సంబంధించిన చాబార్ పోర్ట్ కి సంబంధించి గతంలో ఇండియా ఇలాంటి స్టాండే తీసుకుంది. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాకి సంబంధించి. సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిట్వీ ఓడరేవ్ అనమాట. సెకండ్ ఇంటర్నేషనల్ పోర్ట్ టు బి టేకెన్ ఓవర్ బై ఇండియా ఫర్ ఇట్స్ ఓన్లీ ఆపరేషన్స్ పర్పస్ అనమాట. సో అదే మయన్మార్లోని ఈ ఓడరేవ్ గా చెప్పొచ్చు అనమాట. ఈ ఓడరేవ్ ఇది వచ్చేటప్పటికి మనకి రకైన్ ప్రాంతం, మయన్మార్లోని రకైన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కల్దాన్ రివర్ అని చెప్పేసి ఉంది. ఈ కల్దాన్ రివర్ దగ్గర లొకేట్ అయి ఉంది. మయన్మార్లోని కల్దాన్ రివర్ దగ్గర రకైన్ రీజన్ లో సిట్వీ పోర్ట్ ఇండియా ఆపరేషన్స్ ని చేజెక్కించుకుంది. ఆల్మోస్ట్ $500 million ని గతంలోనే ఇది దీని యొక్క అసిస్టెన్సీ కోసం, సహాయం కోసం అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ ఆపరేషన్స్ కి, ప్రాజెక్ట్స్ కి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆపరేషన్స్ ని కూడా ఇండియా చేపట్టనుంది ఇక్కడంతా కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఫస్ట్ చాబార్ పోర్ట్ ఇరాన్ కి సంబంధించి, ఇప్పుడు సిట్వీ పోర్ట్ అనమాట. మయన్మార్ తోటి ఇండియాకి సంబంధించి 4 స్టేట్స్, 4 రాష్ట్రాలు బోర్డర్ ని షేర్ చేసుకుంటున్నాయి. అందులో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ నాగాలాండ్ గా చెప్పొచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి మనకి మణిపూర్ ఏరియా, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ మిజోరం. ఎస్పెషల్లీ మిజోరం ఈ ప్రాజెక్ట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ కూడా పొందుతుందంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు మయన్మార్ అండ్ ఇండియాకి సంబంధించి. రీసెంట్ గా ఇండియా మయన్మార్ కి మధ్యలో ఫెన్సింగ్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. కంచె వేస్తున్నారు అనమాట. మనకి ఇది వరకు ఓపెన్ బోర్డర్స్ అనేవి, అంటే ఫ్రీ బోర్డర్ సిస్టమ్ ఉండేది. మయన్మార్ లో కొంతవరకు ఇండియన్స్ వెళ్ళొచ్చు, ఇండియన్స్ కొంతవరకు మయన్మార్ బోర్డర్ ఏరియా వరకు కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇలాంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటి వల్ల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమని డెసిషన్ తీసుకుందంటే, ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా చుట్టూ కూడా ఫెన్సింగ్ వేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏమని మనకి ఇక్కడ శాఖ కావచ్చు ఏమని మనకి అనౌన్స్ చేసింది అంటే, ఇంటర్నేషనల్ ఏదైతే మనకి పోర్ట్ ఉందో ఇరాన్ యొక్క చాబార్ పోర్ట్, దీని తర్వాత మళ్ళీ ఇండియా ఆపరేషన్స్ కోసం ఓన్ చేసుకున్న సెకండ్ ఇంటర్నేషనల్ పోర్ట్ కింద సిట్వీ పోర్ట్ అని చెప్పబడుతుంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో ఇది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి, టెహ్రాన్ ఇరాన్ యొక్క క్యాపిటల్ గా ఉంది. ఇబ్రహీం రైసీ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కానీ, బ్రిక్స్ లో కానీ వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా యాడ్ అయింది ఎవరు అంటే ఇరానే. లాస్ట్ ఇయర్ 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో, నోబెల్ శాంతి బహుమతి నర్గిస్ మొహమ్మద్కి రావడం జరిగింది. షీఈస్ ఫ్రమ్ ఇరాన్, ఆమె ఇరానియన్. అలాగే ఇరాన్ కి సంబంధించిన పర్షియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, పర్షియా భాష అంటాం కదా, ఈ పర్షియన్ లాంగ్వేజ్ అనే దాన్ని ఇండియా యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తాము, దాన్ని కూడా మనకి కలుపుతాము అని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. అందులో తమిళ్ ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్, సాంప్రదాయ భాషలో తమిళ్ మనకి పురాతనమైన భాష. తమిళ్ తర్వాత ఇంకా మనకి తెలుగు, కన్నడ, మలయాళం, అండ్ నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించిన లాంగ్వేజ్ ఒరియా లాంగ్వేజ్ కావచ్చు, సాంస్క్రిట్, ఇవన్నీ 6 లాంగ్వేజెస్ అనమాట. సాంస్క్రిట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఇండియాతో టైఅప్ అయిన కంట్రీ రీసెంట్ గా ఏది అంటే నేపాల్ గా కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి, వరల్డ్ హోమియోపతి డే ఏప్రిల్ 10th సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అది శక్తి అనే ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్ ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద సంగీత్ నాటక అకాడమీ 7 places ఆఫ్ ఇండియాలో స్టార్ట్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఒక మనకి అవేర్నెస్ క్యాంపెయిన్ ని నిర్వహించింది అనమాట. 43rd బ్యాచ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మీటింగ్ అనేది సైబర్ సురక్ష భారత్ కి సంబంధించి జరిగింది. TSAT-1A అనేది ఫస్ట్ ప్రైవేట్ అర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఆఫ్ ఇండియా, దాన్ని సక్సెస్ఫుల్ గా రీసెంట్ గా లాంచ్ చేశారు. గుడి పడ్వా అనేది మనకి మహారాష్ట్రకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్. మనోజ్ పాండా 16th ఫినాన్స్ కమిషన్ కి వన్ ఆఫ్ ద మెంబర్ గా మనకి జాయిన్ అవడం జరిగింది, అపాయింట్ అవడం జరిగింది. మయన్మార్ కి సంబంధించిన సిట్వీ పోర్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాకి సంబంధించి ఆపరేషన్స్ ని టేక్ ఓవర్ చేసిన పోర్ట్, నాట్ ఎయిర్పోర్ట్, పోర్ట్ కింద ఓడరేవ్ కింద మనకి ఇటీవల అది వార్తల్లో నిలవడం జరిగింది అనమాట. సో ఇవి మనకి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.